ఇప్పటివరకు యాక్చువల్గా భూకంపాలు, అగ్నిపర్వతాలు, సెల్లలు ఈ 3 టాపిక్స్ గురించి మనం చర్చించడం జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్టయితే ప్రధాన భూస్వరూపాలు, భూమి మీద ఉండే ప్రధాన భూస్వరూపాలు మనం చూడాలి. యాక్చువల్గా ప్రధాన భూ స్వరూపాలు, దీంట్లో ప్రధాన భూస్వరూపాలను మనం చూసినట్టయితే మేజర్ ల్యాండ్ ఫామ్స్, దట్ ఈస్ కాల్డ్ మేజర్ ల్యాండ్ ఫామ్స్. ప్రధాన భూస్వరూపాలు ఏంటివి? ప్రధాన భూస్వరూపాలు అంటే ప్రపంచంలో ఉన్న ఏదైతే పెద్ద పెద్ద భూస్వరూపాలుగా ఉన్నాయో, మేజర్ ల్యాండ్ ఫామ్స్గా ఉన్నాయో వీటిని ప్రధాన భూస్వరూపాలు అంటారు. ప్రధాన భూస్వరూపాల్లో మనకి యాక్చువల్గా భూ అంతర్జనిత బలాల వల్ల ఏర్పడిన స్వరూపాలని బాహ్య బలాలు క్రమక్షయం వికోశీకరణం లాంటి చర్యల కారణంగా ఇవి ప్రధాన భూస్వరూపాలు ఏర్పడుతున్నాయి. ఏం జరుగుతుంది అక్కడ? భూపటలంలో లేదా అంతర్భూజలిత కారణంగా, భూజనిత బలాల వల్ల యాక్చువల్గా ఏం జరుగుతుంది? భూస్వరూపాలు కొన్ని పైకి లేస్తున్నాయి. పైకి లేచిన భూస్వరూపాలు భూమి యొక్క బాహ్య కారకాల వల్ల అవే రకరకాల భూస్వరూపాలుగా ఏర్పడుతున్నాయి. వీటిని మేజర్ ల్యాండ్ ఫామ్స్ అంటారు. వీటిని 3 రకాలుగా మనం గుర్తించవచ్చు. ఏంటి ఆ 3 రకాలని మనం చూసినట్టయితే, ఒకటి యాక్చువల్గా ఈ 3 రకాల్లో ఒకటి పర్వతాలు, 2 పీఠభూములు, 3 మైదానాలు. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు ఈ మూడింటిని కూడా మేజర్ ల్యాండ్ ఫామ్స్ అని మనం చెప్పుకుంటాం. పర్వతాలు యాక్చువల్లీ ఇట్ ఈస్ కాల్డ్ మౌంటైన్స్, పీఠభూములు ఇట్ ఈస్ కాల్డ్ ప్లాటియోస్, అండ్ మైదానాలు వీటిని ఇంకా మనం చెప్పుకుంటాం యాక్చువల్గా ప్లెయిన్స్. ఈ మూడిటి యొక్క ఏర్పాటునే భూస్వరూపం మీద, ఏదైతే భూమి యొక్క పై పటలం మీద ఏర్పడిన మేజర్ భూస్వరూపాలు ఇవే. ప్రపంచంలో నువ్వు ఎక్కడైనా చూడు, ఏం కనిపిస్తాయి మనకి? పర్వతాలు, పీఠభూములు, మైదానాలు ఒక ఆర్డర్లో కనిపిస్తూ ఉంటాయి. పర్వతాల నుంచి పీఠభూములు, పీఠభూముల నుంచి మైదానాలు ఒక ఆర్డర్లో మన క్రమంలో కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్గా తీసుకున్నట్టయితే పర్వతాలు తీసుకుందాం. ఏంటి పర్వతాలంటే? యాక్చువల్గా పర్వతాలు అంటున్నాం. ఏంటి పర్వతాలంటే? పర్వతాలు అంటే చూడండి, యాక్చువల్గా ఇక్కడ వీటిని పర్వతాలు అంటాము. ఏంది ఇది పర్వతాలు అంటే? దిస్ ఈజ్ కాల్డ్ మౌంటైన్స్. దిస్ ఈజ్ కాల్డ్ మౌంటైన్స్. భూమి మీద ఏర్పడిన పర్వత వ్యవస్థ, భూమి మీద ఏర్పడిన పర్వత వ్యవస్థను మనం చూసినట్టయితే దిస్ ఈజ్ కాల్డ్ మౌంటైన్స్. ఈ మౌంటైన్స్ మనం చూసినట్టయితే ఒక్కసారి చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ కాల్డ్ మీన్ సీ లెవెల్, MSL, మీన్ సీ లెవెల్. సముద్రం మట్టం ఎంత ఎత్తుందో దాన్ని మీన్ సీ లెవెల్ అంటారు. మీన్ సీ లెవెల్కి 900 మీటర్ల ఎత్తులో ఉన్న భూస్వరూపాలను మనం ఏమంటున్నాం? పర్వతాలు అంటున్నాం. 900 మీటర్ల కన్నా ఎత్తుగల భూస్వరూపాలని మనం పర్వతాలు అంటున్నాము. అదే 900 మీటర్లకు తక్కువగా, మోర్ దాన్ 900 మీటర్స్ అయితే పర్వతాలు అంటాం. లెస్ దాన్ 900 మీటర్లు అయితే వీటినే కొండలు అంటున్నాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పర్వతీయ ఉద్భవనం, ఇంకా ఏముండాలి పర్వతానికి? ఒక్కసారి చూడండి, ఇక్కడ పర్వతాలకి ఏముండాలి? శిఖరాలు, మొనదేలు ఉండాలి. ఒక పర్వతము అని దేన్ని అంటారు? మీన్ సీ లెవెల్కు 900 మీటర్ల కన్నా ఎత్తుగా ఉండాలి. కొన్నిసార్లు మీన్ సీ లెవెల్కు 900 మీటర్ల కన్నా కొద్దిగా తగ్గితే వాటిని కొండలు అంటారు, పెరిగితే వాటిని పర్వతాలు అంటున్నాం. అంతవరకు ఆగండి. సెకండ్, పర్వతాల యొక్క శిఖరాలు, మొనదేలు ఉండాలి. మొనదేలు ఉన్నాయా లేవా?
తర్వాత పర్వతాల యొక్క పక్కలో నిట్ర వాలులు కలిగి ఉండాలి. ఏం వాలులు కలిగి ఉండాలి? దరిదాపులు నిట్ర వాలులు కలిగి ఉండాలి. ఈ విధంగా ఉన్న భూస్వరూపాన్ని, మనకు కనిపించే భూమి మీద కనిపించే భూస్వరూపాన్ని పర్వతము అంటారు. ఇవి చాలా విశాలంగా ఉంటాయి. పర్వతాలు విశాలమైన భూస్వరూపాలు. ఈ పర్వతాలు యాక్చువల్గా అనేక రకాలైన రాక్స్తో కలిగి ఉంటాయి, శిలా నిర్మితమై ఉంటాయి. మరి ఈస్లో మనం చూసినట్టయితే ఈ పర్వతాల ఉద్భవనం ఆధారంగా వీటిని అనేక రకాలుగా పేర్కొనడం జరిగింది. వీటిని ఉద్భవనం ఆధారంగా వీటిని పర్వతాల్లో మనకి అనేక రకాలు కనిపిస్తాయి. ఒకటి విరూపకారక కారణాల వల్ల ఏర్పడిన పర్వతాలు. పర్వతాలనే మాట్లాడుతున్నాం ఇప్పుడు. పర్వతాల్లో రకాలుగా ఏం చెప్పాం? ఒకటి విరూపకారక, బి అవశిష్ట లేదా పరిశిష్ట, సి సంచిత లేదా అగ్నిపర్వతాలు. వీటిల్లో చూసినట్టయితే విరూపకారక పర్వతాలు ఏంటి? విరూపకారక పర్వతాలు అంటే ఇవి రెండు రకాలు. ఒకటి ముడత పర్వతాలు, రెండు ఖండ పర్వతాలు. ఖండచలన సిద్ధాంతంలో, పలక విరూపక సిద్ధాంతంలో ఏం జరుగుతుంది? యాక్చువల్గా పలక విరూపక సిద్ధాంతంలో మనకి ఏం చెప్పడం జరిగింది? పలక విరూపక సిద్ధాంతంలో రెండు పలకలు యాక్చువల్గా ఒకదానికొకటి దూరంగా పోవడం కానీ ఒకదానికొకటి దగ్గరగా రావడం కానీ జరుగుతుంది. ఒకదానికొకటి స్లైడ్గా పోవడం జరుగుతుంది. మూడు రకాల చలనాలు చెప్పుకొచ్చాడు పలక విరూపణ సిద్ధాంతంలో. మరి ఈ విరూపకారక బలాల వల్ల మరి ఈ పర్వతాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి? దానివల్ల రెండు రకాల పర్వతాలు ఏర్పడ్డాయి. ఒకటి మృదు పర్వతాలు, రెండు ఖండ పర్వతాలు అని చెప్తున్నాం. మృదు పర్వతాలు మనం చూసినట్టయితే ఏదైతే మృదు పర్వతాలు ఉన్నాయో వాటిల్లో మనం చూసినట్టయితే ఒకటి ఎలా ఏర్పడుతున్నాయి మృదు పర్వతాలు అని మనం చూస్తే రెండు పలకలు ఉన్నాయి. ఈ రెండు పలకలు యాక్చువల్గా ఒకదానికొకటి దగ్గరగా జరిగాయి. రెండు పలకలు అనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. ఇప్పటికే భూపటలంలో అనేక పలకలుగా ఏర్పడ్డాయని మోర్గాన్ చెప్పాడని చెప్పాను. ఆ రెండింటిని కూడా చెప్పడం జరిగింది. సో రెండు పలకలు యాక్చువల్గా ఒకదానికొకటి దగ్గరగా వచ్చాయి. ఎప్పుడైతే రెండు పలకలు దగ్గరగా వచ్చాయో ఈ మధ్యలో, ఈ పలకల మధ్యలో ఉన్న సచిద్ర మండలం తేమతో కూడిన మరి బంక లాంటి యాక్చువల్గా ఏదైతే మెటీరియల్ మట్టి ఉందో ఆ మట్టి ఈ గట్టి పలకల మధ్య, రెండు పలకల మధ్య ఒత్తబడి యాక్చువల్గా మన చేతిలో కానీ గోధుమ పిండి ఒత్తితే ఏ రకంగా ముడతలబడి పైకి వస్తుందో అదేవిధంగా ముడతలబడి పైకి వస్తుంది. వాటినే మృత పర్వతాలు అన్నారు. రెండు ఖండ పలకలు, మహాఖండ పలకలు ఒకదానికొకటి దగ్గరికి వచ్చేటప్పుడు కొన్ని లక్షల టన్నుల మట్టి, సచిద్రమైన మట్టి ఒత్తబడి అవే మృత పర్వతాల రూపంలో ఏర్పడ్డాయని చెప్తారు. అయ్యే మృత పర్వతాలంటే. సో ఫస్ట్ మనం మృత పర్వతాలు తీసుకుందాం. దీంట్లోనే విరూపకారక పర్వతాల్లో మృత పర్వతాలు తీసుకుని రెండు రకాలు. మృత పర్వతాలు రెండు రకాలు. ఏ వచ్చేసి ప్రాచీన మృత పర్వతాలు, బి నవీన మృత పర్వతాలు. ప్రాచీన మృత పర్వతాలు అంటే యాక్చువల్గా ఏంటి? ప్రాచీన మృత పర్వతాలు అంటే 250 మిలియన్ సంవత్సరాలకు పూర్వం ఏర్పడిన మృత పర్వత వ్యవస్థను ప్రాచీన మృత పర్వత వ్యవస్థ అంటారు. 250 మిలియన్ సంవత్సరాలకు పూర్వం ఏర్పడిన మృత పర్వత వ్యవస్థను మనం ప్రాచీన మృత పర్వత వ్యవస్థ అంటాము. అంటే అతి పురాతనమైన మృత పర్వతాలు. మరి ఈ మృత పర్వతాల కిందకి ఏమొస్తాయి? ఉదాహరణలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మగ్గింగ్ చేయాలి వీటిని. ఉదాహరణ చూద్దాం. భారతదేశంలో ఆరావళి పర్వతాలు, అమెరికాలో, ఉత్తర అమెరికాలో అపలేచియన్ పర్వతాలు, మరి రష్యాలోని యూరాల్ పర్వతాలు, ఆస్ట్రేలియాలోని
గ్రేట్ డివైడింగ్ రేంజ్. మరి ఈ గ్రేట్ డివైడింగ్ రేంజ్లో యాక్చువల్గా దక్షిణానున్న పర్వత వ్యవస్థను ఏమంటారు? ఆల్ప్ పర్వతాలు అంటారు. డివైడింగ్ రేంజ్కి దక్షిణంగా ఉన్న పర్వతాలని ఆల్ప్ పర్వతాలు అని మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఇదే విరూపకారక పర్వతాల్లో, మృత పర్వతాల్లో ప్రాచీన పర్వతాలు ఏంటి? 250 మిలియన్ సంవత్సరాలకి పూర్వం ఏర్పడిన పర్వతాలనే ప్రాచీన మృత పర్వతాలు అన్నారు. సెకండ్ బట్ వన్, నవీన మృత పర్వతాలు. ఏంటి నవీన మృత పర్వతాలు అంటే? కేవలం మృత పర్వతాలు ఏర్పడే ప్రాసెస్లో, ఈ విధానంలో, మృత పర్వతాలు ఏర్పడే విధానంలో మనం చూసినట్టయితే వీటిలో యాక్చువల్గా 30 నుంచి 50 మిలియన్ సంవత్సరాల కాలంలో ఏర్పడిన మరి పర్వతాలని మనం నవీన మృత పర్వతాలు అంటాము. నవీన మృత పర్వతాలు అంటాము యాక్చువల్గా. మరి ఈ నవీన మృత పర్వతాలు ఎక్కడున్నాయి అని మనం కానీ చూసినట్టయితే ఎక్కడ కనిపిస్తాయి మనకి? యూరోప్లో ఉన్న ఆల్ప్స్ పర్వతాలు సెకండ్ వన్. ఒకటి నవీన మృత పర్వతాల్లో యూరోప్లో ఆల్ప్స్ పర్వతాలు కనిపిస్తాయి. ఆ తర్వాత మనకి హిందూ కుష్ పర్వతాలు, మరి హిమాలయ పర్వతాలు భారతదేశం, అంతేకాకుండా హిమాలయ పర్వతాలు భారతదేశం, మరి యాండీస్ పర్వతాలు ఇందాక మనం చెప్పాం, వరల్డ్ మ్యాప్ మనం వేసినప్పుడు యాక్చువల్గా ఎక్కడ ఉన్నాయి? దక్షిణ అమెరికాలో కనిపిస్తాయి మనకి యాండీస్ పర్వతాలు. యాండీస్ పర్వతాలు అంతేకాకుండా మనకి ఇంకా మరి ఉత్తర అమెరికాలో మనకి రాకీ పర్వతాలు. ఇవన్నీ కూడా యాక్చువల్గా నవీన మృత పర్వతాలు. ప్రాచీన మృత పర్వతాలు ఏమని చెప్పాను? యాక్చువల్గా ఆరావళి, అపలేషియన్, యూరాల్ అండ్ గ్రేట్ డివైడింగ్ రేంజ్, ఇవన్నీ కూడా ప్రాచీన మృత పర్వతాలు. నవీన మృత పర్వతాలు ఏమని చెప్పాము? యాక్చువల్గా భారతదేశంలో ఉన్న హిమాలయ పర్వతాలు, ఆల్ప్స్ పర్వతాలు, మరి యుఎస్ఏలో ఉన్న రాకీ పర్వతాలు, మరి యాండీస్, ఎక్కడ? దక్షిణ అమెరికాలో ఉన్న యాండీస్ పర్వతాలు. ఇవన్నీ కూడా మృత పర్వతాలుగా మనం చెప్పవచ్చు. ఆ తర్వాత నవీన మృత పర్వతాలు అయిపోయినాయి. ఇక్కడ మనకి మృత పర్వత వ్యవస్థ గురించే క్షుణ్ణంగా మనం చర్చించాం. ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఏ పర్వతాలు ఇంపార్టెంట్ పర్వతాలు, ఏ పర్వతాలు ఎక్కడున్నాయి అనేది క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. తర్వాత సెకండ్ బట్ వన్ రూపకారక పర్వతాలు అయిపోయాయి మనకి. సెకండ్ బట్ వన్లో అవశిష్ట లేదా పరిశిష్ట పర్వతాలు ఏంటి? ఇవి అవశిష్ట పర్వతాలు అంటే ఏంటి? పరిశిష్ట పర్వతాలు అంటే ఏంటి? అవశిష్ట పర్వతాలంటే యాక్చువల్గా ఒకప్పుడు ఎంతో ఎత్తుగా ఉన్న పర్వతాలు ఆ తర్వాత కాలంలో అనేక రకాల బాహ్యకారకాల వల్ల మరి ఆ పర్వతాలు మొత్తం కూడా తన ఎత్తును కోల్పోయి మరి ఎత్తు తక్కువైన పర్వతాలుగా ఏర్పడ్డాయి. ఒకప్పుడు ఇంత ఎత్తులో ఉంది పర్వతం, ఆ తర్వాత చిన్నగా క్రమేణా ఈ రకంగా ఏర్పడింది పర్వతం. వీటిని ఏమంటారు? ఇప్పుడు ప్రస్తుత పర్వతం ఇదే. ప్రస్తుత పర్వతం ఈ చిన్న పర్వతంగా మారిపోయింది. సో ఒకప్పుడు పర్వతం ఇది, ఇప్పుడు పర్వతం ఇది. మరి దీనికి కారణాలు ఏంటి? అనేక బాహ్య శక్తులు. ఏంటి అవి? గాలి, నీరు, మరి ఇటువంటి ఈ శక్తుల కారణంగా ఇది మొత్తం కూడా క్రమక్షయమై, మరి క్రమక్షయమైనందువల్ల ఇది మొత్తం కూడా ఇంత చిన్న పర్వతాలుగా మారిపోయాయి. వీటిని అవశిష్ట లేదా పరిశిష్ట పర్వతాలు అంటారు. ఎక్కడ కనిపిస్తాయి మనకు అవశిష్ట పర్వతాలు, పరిశిష్ట పర్వతాలు? అవశిష్ట పర్వతాలు నీలగిరీస్ భారతదేశంలో, మరి ఆరావళీస్ తూర్పు కనుమలు, మరి ఇవన్నీ కూడా మనకి అవశిష్ట పరిశిష్ట పర్వతాలుగా మనం చెప్పుకోవచ్చు. అవశిష్ట పరిశిష్ట పర్వతాలుగా మనం చెప్పుకోవచ్చు. వీటి యొక్క ముఖ్య లక్షణం ఏంటి? ఎత్తు తగ్గడం వల్ల ఈ పర్వతాలు అనేక బాహ్య కారకాల వల్ల, నదులు, మరి గాలి వంటి అనేక కారణాల వల్ల ఇవే ఎత్తు తగ్గుతూ ఉన్నాయి. ఆ తర్వాత మనం చూసినట్టయితే సంచిత లేదా అగ్నిపర్వతాలు. ఈ సంచిత లేదా అగ్నిపర్వతాలు మనం చూసినట్టయితే ఏంటి ఇవి? సంచిత లేదా అగ్నిపర్వతాలు అంటే ఇందాకే మనం చెప్పుకున్నాం. యాక్చువల్గా
ఏదైతే భూ అంతర్భాగంలో శిలలు అధిక ఉష్ణోగ్రత అధిక పీడనం కారణంగా మరి శిలాద్రవంగా మారిన శిలాద్రవం అధిక మొత్తంలో భూమి యొక్క ఉపరితలానికి చేరినప్పుడు మరి అక్కడ ఏర్పడిన మరి దానివల్ల ఏర్పడిన పర్వతాలనే మనం సంచిత లేదా అగ్ని పర్వతాలు అంటాము. ఒక క్రేటర్ అంటే పైప్ లైక్ స్ట్రక్చర్ ద్వారా యాక్చువల్గా అంతర్భూపటలంలో ఉన్న మరి శిలాద్రవం పెద్ద మొత్తంలో ఆ పైపు లైన్ నుంచి పైకి రావడంతో పైకి వచ్చి వెదజల్లి ఆ ప్రాంతంలో మనకి పర్వతాల రూపంలో ఏర్పడుతుంది. అలా పర్వతాల రూపంలో ఏర్పడినందువల్ల ఏర్పడే పర్వతాలను మనం అగ్నిపర్వతాలు అంటున్నాము. సో సంచిత లేదా అగ్నిపర్వతాలను మనం చూసినట్టయితే వీటిలో యాక్చువల్గా అధిక మొత్తంలో కింద నుంచి మరి ఏదైతే శిలా పదార్థం అధిక మొత్తంలో ఒక పైప్ లైన్ స్ట్రక్చర్ ద్వారా పైకి వెదజల్లబడ్డప్పుడు అక్కడ ఏం ఏర్పడుతుంది, చాలా పెద్ద మొత్తంలో ఒక అగ్నిపర్వతాలు ఏర్పడతాయి. మరి ఒక పర్వత వ్యవస్థ ఏర్పడుతుంది. ఆ పర్వతాలనే మనం అగ్నిపర్వతాలు లేదా అగ్నిపర్వత వ్యవస్థ అంటున్నాము. ఈ అగ్నిపర్వతాలను చూసినట్టయితే భారతంలో చూడొచ్చు. ఏంటి అవి? ఏట్నా, స్ట్రంబోలి మధ్యధరా సముద్రం, మరి కటమాయ్ ఎక్కడది ఇంపార్టెంట్, క్రకటోవా ఇండోనేషియా, కటమాయ్ అలస్కా, ఫ్యూజియామా జపాన్, చింబరాజో ఎక్కడ చిలీ, అకాన్కాగువా ఎక్కడది అర్జెంటీనా. సో ఇవన్నీ కూడా అగ్నిపర్వతాలే. ఈ అగ్నిపర్వతాలన్నీ కూడా సంచిత లేదా అగ్నిపర్వతాలు. ఇవన్నీ కూడా పర్వత వ్యవస్థ. ఏమని చెప్పుకున్నాం? పర్వతాలంటే సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉండాలి, పైన శిఖరాలు కలిగి ఉండాలి, మరి వాలులో నిట్రంగా ఉండాలి. వీటినే ఏమంటున్నాం? పర్వత వ్యవస్థ అంటున్నాం. మరి పర్వతాల్లో విరూపకారకాల వల్ల ఈ పర్వతాలు ఏర్పడ్డాయి. మరి అవశిష్ట పర్వతాలు, పరిశిష్ట పర్వతాలు బాహ్య కారకాల వల్ల ఏర్పడ్డాయి. మరి సంచిత లేదా అగ్నిపర్వతాలు అనేవి అగ్నిపర్వతం అంటే భూ అంతర్భాగంలో ఉన్న శిలాద్రవం పైకి రావడం వల్ల ఏర్పడ్డాయి. సో కంప్లీషన్ ఇది. దీంతో మనకి యాక్చువల్గా పర్వతాలు కంప్లీట్ అయ్యాయి. ఈ పర్వతాలు అనేవి ఒక ఇంపార్టెంట్ ఏరియా. యాక్చువల్గా ఇక్కడ మనం చూసినట్టయితే పర్వతాల తర్వాత మనకి పీఠభూములు వస్తాయి. పర్వతాల ప్రధాన భూస్వరూపాల్లో మనకి పర్వతాల తర్వాత పీఠభూములు వస్తాయి. ఏంటి పీఠభూములు అంటే? ఒక టేబుల్ ల్యాండ్ లాగా ఉంటాయి. ఏంది అసలు? మీన్ సీ లెవెల్కి 300 నుంచి 500 మీటర్ల ఎత్తులో ఉంటాయి. మీన్ సీ లెవెల్కి 300 నుంచి 500 మీటర్ల ఎత్తులో ఉంటాయి. చూడండి ఇక్కడ ఇది మీన్ సీ లెవెల్. ఈ మీన్ సీ లెవెల్కి 300 మీటర్ల నుంచి 500 మీటర్ల ఎత్తులో ఉంటాయి. దీని ఎత్తు ఎంత? 300 నుంచి 500 మీటర్ల ఎత్తు ఇది ఉంటాయి. కానీ అదే సమయంలో దీని యొక్క అగ్రభాగం చూడండి సమతలంగా ఉంటుంది. సమతల అగ్రభాగాలు ఉంటాయి. దీని యొక్క అగ్రభాగాన్ని మనం చూసినట్టయితే సమతలంగా అగ్రభాగాలు ఉంటాయి. యాక్చువల్గా ఇంకా నీట్గా చెప్పాలంటే ఒక్క నిమిషం ఎలా ఉంటుంది? ఇది యాక్చువల్ పీఠభూమి ఈ రకంగా ఉంటుంది. దీంట్లో మనకేం కనిపిస్తుంది? ఇది పీఠభూమి మీన్ సీ లెవెల్కి 300 నుంచి 500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. పై భాగం సమతలంగా ఉంటుంది. మరి పక్కలే ఎలా ఉంటాయి? నిట్రవాలులు కలిగి ఉంటాయి. నిట్రవాలులతో కూడి ఉంటుంది. వీటిని యాక్చువల్గా ఏమంటారు? పీఠభూములు అంటారు. యాక్చువల్గా దీంట్లో మరి పీఠభూములు కానీ మనం చూసినట్టయితే ప్రపంచంలో ఈ పీఠభూములన్నీ దేనికి ప్రసిద్ధి? ఖనిజాలకు ప్రసిద్ధి. ఈ పీఠభూముల్లో మనం చూసినట్టయితే పీఠభూముల యొక్క ఏర్పాటును అనుసరించి ఈ పీఠభూముల్ని మరి 4 రకాలుగా మనం విభజిస్తున్నాం. ఈ పీఠభూముల్లో ఆ 4 రకాలు ఏంటి? పీఠభూముల్లో యాక్చువల్గా ఒకటి లావా పీఠభూములు, 2 హిమనీనద పీఠభూములు, 3 సి
ప్రక్రియ వల్ల ఏర్పడిన హిమనీనద ప్రక్రియ వల్ల, లావా ప్రక్రియ వల్ల, తర్వాత అవశిష్ట పీఠభూములు. లావా ప్రక్రియ వల్ల ఏర్పడిన పీఠభూములు మనం చూసినట్టయితే యాక్చువల్గా ఏం లేదు, మరి లావాలో ఏదైతే మనం మరి లావాలో ఆమ్ల లావా అన్నాం, క్షార లావా అన్నాం, రెండు రకాలుగా చెప్పుకున్నాం. క్షార లావాన్ని చూసినట్టయితే దానిలో 40% కన్నా తక్కువ సిలికా ఉంటుంది. అది యాక్చువల్గా చాలా పలసగా ఉంటుందని చెప్పుకున్నాం. ఈ పలసగా ఉండే లావా భూమి ఉపరితలానికి వచ్చినప్పుడు అధిక దూరం స్ప్రెడ్ అవుతుంది, అధిక దూరం ప్రయాణిస్తుంది. మరి ప్రయాణించి ఆ ప్రాంతంలో మరి సమతలంగా ఉండే భూస్వరూపాలను ఏర్పాటు చేస్తుంది. వాటినే లావా ప్రక్రియ వల్ల ఏర్పడిన పీఠభూములుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా లావా ప్రక్రియ వల్ల మనకి ఏం ఏర్పడుతున్నాయి, ఏ పీఠభూములు ఏర్పడుతున్నాయి ప్రపంచంలో? ఉదాహరణలుగా ఖచ్చితంగా ఉదాహరణలు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. ఉదాహరణ మనం చూసినట్టయితే లావా ప్రక్రియ వల్ల మరి మన ఇండియాలో దక్కన్ పీఠభూమి, యుఎస్ఏలో స్నేక్ పీఠభూమి, కొలంబియా స్నేక్ పీఠభూమి, కొలంబియన్ స్నేక్ పీఠభూమి ఒకటి, మరి దక్కన్ పీఠభూమి. ఈ రెండు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. లావా ప్రక్రియ వల్ల ఏర్పడిన పీఠభూములుగా వీటిని గుర్తుపెట్టుకోవాలి. హిమనీనద ప్రక్రియ వల్ల ఏర్పడిన పీఠభూములు ఏంటి? హిమనీనద ప్రక్రియ వల్ల ఏర్పడిన పీఠభూములు హిమనీనద క్రమక్షయ కారణంగా, మరి హిమనీనదం కొన్ని ఎత్తైన భూస్వరూపాలను క్రమక్షయం చేస్తూ 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 ఆ హిమనీ నదుల కారణంగా మరి ఆ మట్టి అంతా వెళ్ళిపోయి అవి కొంత ఎత్తు తగ్గి మరి ఎత్తుగా గోపురాల్లాగా ఉండే భూస్వరూపాలు ఈ ప్లాట్యూస్గా మారిపోతాయి. అవి ఎక్కడ జరిగినాయి యాక్చువల్గా ప్రపంచంలో ఎక్కడ కనిపిస్తాయి మనకి అని చూసినట్టయితే ముఖ్యంగా రష్యన్ పీఠభూమి, ఫిన్లాండ్ పీఠభూమి, ఇవన్నీ కూడా హిమనీనద క్రమక్షయ వల్ల జరిగిన పీఠభూములుగా మనం గుర్తించవచ్చు. తర్వాత పవన ప్రక్రియ వల్ల జరిగిన పీఠభూములు ఏంటి? పవన ప్రక్రియ కొన్నిసార్లు పవనాలు నిక్షేపణ చేస్తూ ఉంటాయి. ఈ పవనాలు నిక్షేపణ చేయడం వల్ల కొన్ని పీఠభూమి రకంగా మారిపోతూ ఉంటాయి. మైదానాలకు ఏర్పడిన తర్వాత అవే పీఠభూములుగా మారిపోతాయి. వాటినే పవన ప్రక్రియ కారణంగా ఏర్పడిన పీఠభూములుగా చెప్పవచ్చు. ఉదాహరణ చూసినట్టయితే చైనాలోని లోయస్ పీఠభూమి. మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది పవన ప్రక్రియ కారణంగా ఏర్పడిన పీఠభూమి అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది పాకిస్తాన్లోని పాట్వార్ పీఠభూమి. జాగ్రత్తగా గమనించాలి. పాకిస్తాన్లోని పాట్వార్ పీఠభూమిని గుర్తుపెట్టుకోవాలి. ఇది పవన ప్రక్రియ వల్ల. అవశిష్ట పీఠభూములు చాలా ఇంపార్టెంట్. అవశిష్ట పీఠభూములన్నీ కూడా ఖనిజాలకు ప్రసిద్ధి చెందిన పీఠభూములే. ఈ అవశిష్ట పీఠభూములు మనం చూసినట్టయితే యాక్చువల్గా ఈ అవశిష్ట పీఠభూముల్లో ముఖ్యంగా మనం చూస్తే భారతదేశంలో చోటానాగపూర్ పీఠభూమి, దీన్ని రూర్ ఆఫ్ ఇండియా అన్నారు, ఖనిజాల కాచాణ అన్నారు, అనేక రకాలుగా పిలవడం జరుగుతూ ఉంది. దీన్నే చోటానాగపూర్ పీఠభూమి. అదే మధ్యప్రదేశ్లో చూసినట్టయితే బుందేల్ఖండ్, బాఘేల్ఖండ్ పీఠభూములు, మరి దక్కన్ పీఠభూమి. ఈ పీఠభూములన్నీ కూడా భారతదేశంలో దక్కన్ పీఠభూమి, ఈ పీఠభూములన్నీ కూడా అవశిష్ట పీఠభూముల కిందకు వస్తాయి. ముఖ్యంగా మనం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. భారతదేశంలో ఉన్న దరిదాపుల పీఠభూములన్నీ కూడా అవశిష్ట పీఠభూములే. దీన్ని యాక్చువల్గా పీఠభూముల్లో ఆ పీఠభూములు ఏర్పడే విధానం ఆధారంగా మనం వాటిని డీవియేట్ చేయడం జరిగింది. అయితే ఇంకొక వర్గీకరణ ఉంది పీఠభూముల్లో. ఇది యాక్చువల్గా ఏర్పడే ప్రక్రియ. లావా ప్రక్రియ కారణంగా ఏర్పడే పీఠభూములు, హిమనీనద ప్రక్రియ కారణంగా ఏర్పడిన పీఠభూములు, పవన ప్రక్రియ వల్ల ఏర్పడిన పీఠభూములు, అవశిష్ట పీఠభూములు అంటే ఏంటి మనం చూసాం, అంటే ఏర్పడే విధానాన్ని గురించి. ఇప్పుడు అదే కాకుండా అవి ఉండే చోటును బట్టి, పీఠభూములు ఉండే చోటును బట్టి మనం మళ్ళీ 3 రకాలుగా వివరిస్తాం. పర్వతాంతర, పర్వతపాద,
పర్వత పాద పీఠభూములు, 3 ఖండాంతర. 3 రకాలుగా మనం చెప్పడం జరుగుతుంది. వీటిలో పర్వతాంతర పీఠభూములు ఏంటి? పర్వతాంతర పీఠభూములు ఏంటి అంటే చుట్టూ పర్వతాల చేత చుట్టబడి ఉన్న పీఠభూముల్ని పర్వతాంతర పీఠభూములు అంటారు. ఒక పీఠభూమికి చుట్టూ పర్వతాలు చుట్టబడి ఉండాలి 4 వైపులా, వాటిని పర్వతాంతర పీఠభూములు అంటారు. ఉదాహరణ మనం చూసినట్టయితే పర్వతాంతర పీఠభూములకి యాక్చువల్గా ఇక్కడ చూడండి, టిబెట్ పీఠభూమి ఒకటి. టిబెట్ ఏముంది చుట్టూరు? టిబెట్ పీఠభూమికి ఒకవైపు కున్లున్, రెండవ వైపు హిమాలయాలు. ఒకవైపు కున్లున్ పర్వతాలు, రెండో వైపు హిమాలయ పర్వతాలు యాక్చువల్గా చుట్టబడి ఉన్న పీఠభూమిని టిబెట్ పీఠభూమి అంటారు. దాంతో మనం చూసినట్టయితే ఈ టిబెట్ పీఠభూమిలో ఉన్న పామీర్ దీంట్లోనే ఉన్న ఇంకొక సబ్ పీఠభూమి పామీర్ పీఠభూమి, దానిని ప్రపంచ పైకప్పు అంటారు. ఎన్నోసార్లు వచ్చింది బిట్టు. ప్రపంచ పైకప్పు అంటారు పామీర్ పీఠభూమిని. ఇది టిబెట్ పీఠభూమి మన దగ్గర యాక్చువల్గా. ఇంకొకటి ఎన్ని గుర్తుంచుకుంటే అంత మంచిది మీకు. 2 మెక్సికన్ ప్లాట్యూ. ఎక్కడుంది ఇది? యుఎస్ఏలో ఉంది. తర్వాత కొలంబియా అండ్ బొలీవియన్ ప్లాట్యూస్. కొలంబియా అండ్ బొలీవియన్ ప్లాట్యూస్ ఎక్కడ ఉన్నాయి ఇవి? యాక్చువల్గా ఈ ప్లాట్యూస్ని చుట్టబడి యాండీస్ పర్వతాలు ఉన్నాయి. యాండీస్ పర్వతాల చేత చుట్టబడిన పర్వతాలే పీఠభూములే కొలంబియా అండ్ బొలీవియన్ పీఠభూములు. మరి అలా కాకుండా యాక్చువల్గా ఇదే దక్షిణ అమెరికాలో కనిపిస్తాయి ఈ పర్వత వ్యవస్థ, ఈ పీఠభూమి వ్యవస్థ. ఇది యాక్చువల్గా పర్వతాంతర పీఠభూముల యొక్క సమాచారం. ఆ తర్వాత మనం చూసినట్టయితే పర్వత పాద పీఠభూములు. ఇక్కడ చూడండి, పీఠభూమి ఇది. మరి ఇది పీఠభూమి. మరి ఈ పీఠభూమి చుట్టూరు ఏముంటాయి? పర్వతాలు ఉన్నాయి. ఇది మధ్యలో ఉన్న పీఠభూమి. ఇది పర్వతాంతర పీఠభూమి. అలా కాకుండా పర్వత పాద పీఠభూమి అంటే ఏంటి? పెద్ద మౌంటైన్ ఉంది ఒకటి ఇక్కడ. ఇక్కడ చూడండి యాక్చువల్గా. ఆ తర్వాత ఏముంది? ఇది పీఠభూమి. ఇది యాక్చువల్గా మైదాన ప్రాంతం కానీ సరస్సు కానీ లేదా సముద్రం కానీ ఉంటుంది. ఇది మౌంటైన్. ఇది ప్లాట్యూ పీఠభూమి. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి పీఠభూమి. చూడండి ఇక్కడ అంటే పర్వత పాద పీఠభూమి అంటే ఏంటి? ఒకవైపు ఇక్కడేమో పర్వతాంతర అంటే చుట్టూ పర్వతాలు ఉంటాయి. ఇక్కడ ఒకవైపు మాత్రమే పర్వతం ఉంటుంది. తక్కిన వైపు ఏముంటుంది? ఈ పీఠభూమికి ఒకవైపు పర్వతం, ఇంకొక వైపు సముద్రము కానీ సరస్సులు కానీ మైదానాలు కానీ ఉంటాయి. ఇక్కడ ఏముంటాయి? సముద్రాలు కానీ సరస్సులు కానీ మైదానాలు కానీ ఉంటాయి. ఒకవైపు ఏమో ఖచ్చితంగా పర్వతం ఉంటుంది, అంతేకాకుండా రెండో వైపు సముద్రం కానీ సరస్సులు కానీ మైదానాలు ఉంటాయి. చూడండి ఇక్కడ పర్వత పాదం అంటే పర్వతం ఎంత ఎత్తుంది, ఇది పాదం అవుద్ది. ఈ పాదం దగ్గర ఉన్న ప్లాట్యూస్నే పర్వత పాద ప్లాట్యూస్ అంటారు. మరి పర్వత పాద పీఠభూములకు ఉదాహరణ మనం చెప్పగలమా అని చూసినట్టయితే పర్వత పాద పీఠభూములకు ఉదాహరణ ఏంటి? అపలేచన్ పీఠభూమి. అమెరికాలో అపలేచన్ పర్వత పాదాల వద్ద ఉన్న పీఠభూమిని అపలేచన్ పీఠభూమి అంటారు. అది ఒక ఇంపార్టెంట్ పీఠభూమి పర్వత పాద పీఠభూమికి. మరి ఇంకొక పీఠభూమి ఏమన్నా చెప్పగలం యాక్చువల్గా? మరి ఎక్కడ కనిపిస్తుంది మనకి? అపలేచన్ పీఠభూమి ఒకటి, మరి
మెక్సికన్ ప్లాట్యూ కూడా కనిపిస్తుంది. మరి యాక్చువల్గా దక్కన పీఠభూమి కూడా యాక్చువల్గా ఇటు తూర్పు కనుమలు, మరి ఇటు పశ్చిమ కనుమల తర్వాత మనకి యాక్చువల్గా కనిపిస్తూ ఉన్నాయి. మరి అనేక పీఠభూములు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది పర్వత పాదాల దగ్గర, అది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఉదాహరణ అపలేచియన్ పీఠభూమి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ తర్వాత మూడవది చూడండి, ఖండాంతర పీఠభూమి. ఖండాంతరం అంటే ఖండాలలో అంతరం, మధ్యలో, ఖండాల యొక్క మధ్యలో ఏర్పడిన పీఠభూములు. ఎట్ట ఏర్పడతాయి? యాక్చువల్గా ఒక మైదాన ప్రాంతంలాగా ఉన్న సమతల మైదాన ప్రాంతంలో అంతర్జనిత బలాల వల్ల, దేనివల్ల? అంతర్జనిత బలాల వల్ల మరి ఆ ప్రాంతం పైకి లేస్తే, అంతర్జనిత బలాల వల్ల ఆ ప్రాంతం పైకి లేస్తే అవి మరి పీఠభూములుగా మారిపోయాయి. అంతర్జనిత బలాల వల్ల ఆ ప్రాంతాలు పైకి లేస్తే అవి పీఠభూములుగా మారిపోయాయి. ఆ పీఠభూముల్ని మనం ఏమంటున్నాము? ఖండాంతర పీఠభూములు అంటున్నాము. యాక్చువల్గా మరి ఖండాంతర పీఠభూములకు ఏమొస్తాయి? భారతదేశంలో ద్వీపకల్ప పీఠభూమి, మరి అదేవిధంగా చూసినట్టయితే రష్యన్ పీఠభూమి, మరి పశ్చిమ ఆస్ట్రేలియన్ పీఠభూమి, ఇవన్నీ కూడా దీని కిందకు వస్తాయి. ఒకటి పర్వతాంతర పీఠభూమి, రెండు పర్వత పాద పీఠభూములు అవి ఉన్న ప్రాంతం ఆధారంగా, మూడు ఖండాంతర పీఠభూములు. మరి ఈ మూడు పీఠభూములు యాక్చువల్గా మనకి వాస్తవంగా అవి ఉన్న ప్రాంతం ఆధారంగా మనం వాటిని విభజించటం జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్టయితే మూడవది మైదానాలు. మూడు యాక్చువల్గా, ఒకటి పర్వతాలు అయిపోయినాయి, రెండు పీఠభూములు అయినాయి, మరి మూడోది యాక్చువల్గా ఇవన్నీ కూడా పీఠభూములు వచ్చాయి. ఇదంతా కూడా ప్లెయిన్స్. మైదానం ఏది? మీన్ సీ లెవెల్కి కరెక్ట్గా సమతలంగా ఉన్న భూప్రాంతాన్ని యాక్చువల్గా మనం ఏమంటున్నాం? మైదానం అంటున్నాము. సమతలంగా ఉన్న భూప్రాంతాన్ని మనం మైదానం అంటున్నాము. వీటిలో మనం చూసినట్టయితే మైదానాలు ఏ విధంగా ఏర్పడతాయి? అంతర్జనిత బలాల వల్ల. ఏదైతే మనం అనుకుంటున్నామో అంతర్జనిత బలాలన్నీ, ఆ అంతర్జనిత బలాల వల్ల భూభాగం పైకి లేస్తుంది ఒక స్వరూపం. మరి ఇవి మరి ప్లాట్యూస్గా కానీ, ముఖ్యంగా పర్వతాలు కానీ ఏదైనా సరే పైకి లేచిన ఈ భూస్వరూపాలు అనేక కారకాల వల్ల, అది నీరు కావచ్చు, లేకపోతే మరి పవనాలు కావచ్చు, లేదా హిమనీ నదాలు కావచ్చు, మరి దేనివల్లైనా వీటినే బాహ్య ప్రకృతి శక్తులు అంటారు. ఈ బాహ్య ప్రకృతి శక్తుల వల్ల భూస్వరూపాలు క్రమక్షయానికి లోనై మరి సముద్ర మట్టానికి దగ్గర ఎత్తులో ఉన్న పీఠభూములుగా, ఇది కొన్ని మీటర్ల ఎత్తు మాత్రమే ఉంటుంది సముద్ర మట్టానికి, లేదా సముద్ర మట్టానికి సమాంతరంగా ఉంటుంది. ఈ సమతలమైన విశాలమైన భూస్వరూపాలని మైదానాలు అంటారు. మరి ఈ మైదానాలు మనం చూసినట్టయితే ఇది అతి ఇంపార్టెంట్ భూస్వరూపం. ఎందుకని? మౌంటైన్స్లో మనం చూస్తే ఎక్కువగా అనేక రకమైన కీకారణ్యాలకు మౌంటైన్స్ అనేది ప్రధానమైనది. అయితే పీఠభూములు అనేవి అతి ఇంపార్టెంట్ అయిన ఖనిజ సంపదకి ఇంపార్టెంట్ అయితే, మైదానాలు అనేవి ముఖ్యంగా మానవ జీవనానికి చాలా అనుకూలమైనవి, వ్యవసాయ రంగానికి ఎంతో తోడ్పాటునందించేవి, వ్యవసాయ రంగానికి యాక్చువల్గా వెన్నుముక లాంటివి. మైదానాలు లేకపోతే వ్యవసాయ రంగం అంతగా సాధ్యం కాదు. మరి సారవంతమైన భూములు కలిగిన ఈ మైదానాలు మరి ఆధునిక ప్రస్తుతం ఏ కాలంలో అయినా సరే మానవుడి జీవనానికి అనుకూలంగా ఉంటాయి మైదాన ప్రాంతాలు.
ఈ మైదాన ప్రాంతాల్లో మనం చూసినట్టయితే యాక్చువల్గా మైదాన ప్రాంతాల్లో మనకి 2 రకాల మైదాన ప్రాంతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. దీనిలో మైదానాలు 2 రకాలుగా ఏర్పడతాయి. ఒకటి చలనాల వల్ల ఏర్పడే మైదానాలు, 2 క్రమక్షయ నిక్షేపణ. క్రమక్షయ నిక్షేపణల వల్ల ఏర్పడే మైదానాలు. వీటిలో మనం చూసినట్టయితే చలనాల వల్ల ఏర్పడే మైదానాలు. చలనాల వల్ల 2 రకాల మైదానాలు ఏర్పడతాయి. ఒకటి ఖండాంతర్గత మైదానాలు, 2 తీర మైదానాలు. ఖండాంతర్గత మైదానాలు, ఈ చలనాల వల్ల ఏర్పడే మైదానాల్లో ఖండాంతర్గత మైదానాలు, 2 తీర మైదానాలు. ఖండాంతర్గత మైదానాలు మనం చూసినట్టయితే ఖండాల యొక్క అంతర్భాగంలో వారి చలనాల వల్ల ఏర్పడే మైదానాలు. ఈ ఖండాంతర్గత మైదానాలకు ఉదాహరణగా మనం రష్యన్ మైదానాలు, అమెరికన్ మైదానాలు. ఈ రష్యా, అమెరికా దేశాల్లో మనం చూసినట్టయితే వాటి మధ్య భాగాల్లో ఏర్పడి ఉన్న మైదానాలు మొత్తం కూడా ఖండాంతర్గత మైదానాలే. ఆ తర్వాత తీర మైదానాలు. ఏంటి తీర మైదానాలు అంటే, తీర ప్రాంతాల్లో ఖండాల యొక్క అంచు భాగాల్లో మరి ఊర్ధ్వ బలాల కారణంగా ఖండాల యొక్క అంచుల ప్రాంతాలు మరి పైకి ఉబుకుతాయి. పైకి మరి ఈ తీర ప్రాంతాలు పైకి లేపబడతాయి. తీర ప్రాంతాలు అప్పుడు ఏర్పడిన మైదానాలనే తీర మైదానాలు అంటారు. యాక్చువల్గా తీర ప్రాంతం కొంత సముద్రంలో ఉంటుంది, సముద్రం నీరు దాని మీద ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుంది, ఆ తీర భాగాలు చాలా పెద్ద మొత్తంలో కొన్ని అంతర్గత బలాల వల్ల పైకి లేపబడతాయి. దాంతో తీర మైదానాలు ఏర్పడతాయి. మరి ఈ తీర మైదానాలని యాక్చువల్గా ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. మీకు కంపల్సరీగా అర్థం చేసుకోవాలి, ఎగ్జాంపుల్ గుర్తుండాలి. ఒకటి తీర మైదానాల్లో మనకి ఇంపార్టెంట్ ఏంటి, అపలేచియన్ తీర మైదానం, బెల్జియం తీర మైదానం, నెదర్లాండ్స్ తీర మైదానం. ఈ 3 గుర్తుపెట్టుకోండి. అపలేచియన్ తీర మైదానం, బెల్జియం తీర మైదానం, అంతేకాకుండా మరి అపలేచియన్, బెల్జియం తీర మైదానం, మరి నెదర్లాండ్స్ తీర మైదానం. ఈ 3 తీర మైదానాలని గుర్తుపెట్టుకోండి. దీంతో చలనాల వల్ల ఏర్పడే మైదానాల గురించి మనం క్షుణ్ణంగా చర్చించాం. జాగ్రత్త. దీనిలో 2 రకాలు, ఖండాంతర్గత మైదానాలు, తీర మైదానాలు. ఈ చలనాల వల్ల ఖండాంతర్గత మైదానాలు, 2 తీర మైదానాలు. ఈ 2 కూడా ఇక్కడ గమనించాలి మనం, ఈ చలనాల వల్ల. అంతేకాకుండా క్రమక్షయ లేదా నిక్షేపణ మైదానాలు, ఇది ఇంపార్టెంట్. దీంట్లో క్రమక్షయ కారణంగా మరి నిక్షేపణ కారణంగా అనేక మైదానాలు ఏర్పడుతున్నాయి. వాటిలో మనకి ఒకటి నదీ క్రమక్షయం, 2 పవన క్రమక్షయం, 3 హిమనీనద క్రమక్షయం, 4 అంతర్భూజల క్రమక్షయం, 5 సముద్ర తరంగ, ఈ సముద్ర తరంగ క్రమక్షయం వల్ల ఏర్పడే మైదానాలు. వీటిలో చూసినట్టయితే యాక్చువల్గా ఈ నది, ఈ క్రమక్షయ, మరి క్రమక్షయం అంటే ఏదైనా సరే ఒక ఎత్తైన ప్రాంతాన్ని నదులు కానీ, హిమనీనదాలు కానీ, పవనాలు కానీ క్రమక్షయం చేస్తూ ఉంటాయి. మరి ఆ క్రమక్షయం వల్ల ఏర్పడే మైదానాలు, ఆ క్రమక్షయం అయిన మట్టిని తీసిపోయి ఇంకొక ప్రాంతంలో నిక్షేపణం చేసినప్పుడు అక్కడ ఏర్పడే మైదానాలు, వాటిని గురించి మనం మాట్లాడుతున్నాం. క్రమక్షయం అంటే ఒక ప్రాంతంలో ఉన్న మొత్తం కూడా ఈ కారణంగా క్రమక్షయం జరగటం. ఆ క్రమక్షయం జరిగినప్పుడు యాక్చువల్గా ఇలా ఉంటుంది.
ఒక ఒక ప్రాంతం ఇలా ఉంటుంది అనుకోండి, క్రమక్షయం జరిగినప్పుడు అది చిన్నగా 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 ఇట్టాయి ఈ రకంగా దగ్గిపోతూ ఉంటుంది, మైదానంగా మారిపోతుంది. దానివల్ల ఏర్పడిన మైదానాలు ఆ తర్వాత ఇక్కడ క్రమక్షయాన్ని ఈ పదార్థం మళ్ళీ ఇంకోటి ఇక్కడికి తీసుకుపోయేసి నిక్షేపణ చేస్తూ ఉంది. మరి ఈ ప్రాంతంలో ఈ విధంగా నిక్షేపణ చేస్తే దీన్ని ఏమంటారు? మైదానం అంటారు. ఈ నిక్షేపణ మైదానాలు మరి దీంట్లో నదీ మైదానాలు, నదుల వల్ల ఏర్పడే మైదానాల్లో మనం రెండు చూడవచ్చు. ఒకటి క్రమక్షయ మైదానం, రెండు నిక్షేపణ మైదానం. క్రమక్షయ మైదానాలను మనం చూసినట్టయితే యాక్చువల్గా క్రమక్షయ మైదానంలో మనకేం కనిపిస్తుంది? క్రమక్షయ మైదానాల్లో మరి నదుల క్రమక్షయం వల్ల ఏర్పడ్డ మైదానాలనే పెనిప్లేన్స్ అంటారు. ఏమంటారు? పెనిప్లేన్స్. గుర్తుపెట్టుకోవాలి, పెనిప్లేన్స్. నదుల క్రమక్షయం వల్ల ఏర్పడ్డ మైదానాలనే పెనిప్లేన్లు అంటారు. ఇది నదుల యొక్క క్రమక్షయం వల్ల ఏర్పడతాయి, వీటిని పెనిప్లేన్లు అంటారు. అలా కాకుండా నదుల యొక్క నిక్షేపణల వల్ల ఏర్పడిన మైదానాలను ఏమంటారు? నదుల యొక్క నిక్షేపణల వల్ల ఏర్పడిన మైదానాలు. మరి ఈ నదుల నిక్షేపణలు ఏర్పడిన మైదానాలు 3 రకాలు. వాటిని మనం చూసినట్టయితే ఏంటి అవి? 3 రకాల్లో నదుల నిక్షేపణ కారణంగా ఏర్పడతాయి ఇవి. వాటిని యాక్చువల్గా వండలి వీవెనలు, 2 వరద మైదానాలు. వండలి వీవెనలు, వరద మైదానాలు, డెల్టా మైదానాలు. వీటిలో చూసినట్టయితే నిక్షేపణ కారణంగా ఏర్పడిన మైదానాల్లో వండలి వీవెనలు ఏది? సపోజ్ ఒక పర్వత ప్రాంతాల మీద, హిమాలయ పర్వతాల తీసుకుందాం. హిమాలయ పర్వతాల మీద నుంచి కిందకు ప్రవహించే నదులు అధిక మొత్తంలో క్రమక్షయం చేసి ఒక్కసారిగా హిమాలయాల నుంచి ఏది నదులైనా సరే పర్వతం మీద నుంచి మరి మైదాన ప్రాంతంలోకి ఒక్కసారిగా ప్రవేశించినప్పుడు అక్కడ అకస్మాత్తుగా మరి దాని యొక్క వేగం తగ్గిపోతుంది. అటువంటిప్పుడు ఏం చేస్తాయి? తనతో పాటు వేగంగా తీసుకొచ్చిన అనేక రకాలైన అశ్రేణీకృత అంటే యాక్చువల్గా శ్రేణి ఉండదు, రాళ్ళు, రప్పలు, చిన్న చిన్న పెబుల్స్, మట్టి అంతా అంటే అన్ని రకాల పదార్థాలు ఒక గుంపుగా, ఒక గుట్టగా అక్కడ వదిలేసి నది మళ్ళీ ప్రయాణించడం జరుగుతుంది. ఎందుకని? అకస్మాత్తుగా దాని వేగం తగ్గుతుంది. నది ఈ విధంగా ప్రయాణిస్తున్నప్పుడు ఒక్కసారిగా ఇక్కడ మరి దాని యొక్క వేగం తగ్గిపోతుంది. అటువంటిప్పుడు ఏం చేస్తుంది అది? మరి ఈ ప్రాంతాల్లో అక్కడ ఏం చేస్తుంది? ఇక్కడ ఇంకా ప్లాట్యూస్ కాకుండా మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. ఇక్కడ యాక్చువల్గా నది ఈ విధంగా ప్రవేశిస్తుంది. అకస్మాత్తుగా ఇక్కడికి వచ్చినాక దాని వేగం గుద్దుకొని కిందకి వేగం తగ్గినప్పుడు ఆ ప్రాంతంలో గుట్టలుగా మట్టిని వదిలేస్తుంది. ఆ మట్టి వల్ల ఏర్పడిన అశ్రేణీకృత మట్టి వల్ల ఏర్పడిన మైదానాలను మనం ఏమంటున్నాం? యాక్చువల్గా దాన్నే వండల వీవెనలు అంటాము. దాన్నే యాక్చువల్గా భారతదేశంలో ఏమంటారు? బఫర్ జోన్ అంటాం మనం మామూలుగా. మన భారతదేశంలో బఫర్ జోన్ అంటాం. వీటిని వండల వీవెనలు అంటారు. పవనాల వల్ల 2 రకాల మైదానాలు ఏర్పడతాయి. పవన క్రమక్షయం వల్ల ఏర్పడే మైదానాలని పెడిప్లేన్స్ అంటారు. ఇందాక దీని క్రమక్షయం వల్ల ఇక్కడ కూడా చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. దీని క్రమక్షయం వల్ల, పవన క్రమక్షయం వల్ల పెడిప్లేన్లు, పవన క్రమక్షయం వల్ల పెడిప్లేన్లు ఏర్పడతాయి. నిక్షేపణం వల్ల మరి కొన్ని ఏర్పడతాయి. మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ క్రమక్షయం వల్ల పెడిప్లేన్లు ఏర్పడతాయి. ఏమవుతుంది? కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఎత్తైన భూస్వరూపంలో చిన్న ఏదైనా మరి కొన్ని ప్రాంతాల్లో లూజ్ మట్టి ఉంటుంది, ఆ ఎత్తైన ఎగుడు స్వరూపాలు ఉంటాయి. వాటిని ఏదైతే పవనాలు బలంగా వీచినప్పుడు తనతో పాటు ఆ మట్టిని తీసిపోయి ఇంకోది ఇక్కడ వేస్తూ ఉంటాయి. దాంతో ఆ ప్రాంతంలో ఒక సమతలమైన భూస్వరూపం ఏర్పడుతుంది. వాటినే పవన క్రమక్షయ మైదానాలు అంటారు. మరి ఈ పవన క్రమక్షయ మైదానాలని పెడిప్లేన్లు అంటారు. అయితే ఈ పెడిప్లేన్లలో
పవనాలు కంప్లీట్గా తీసుకుపోయేటప్పుడు మరి మొత్తం దాని మీద ఉన్న పవనాలు ఏర్పడ్డాయి అనుకోండి, యాక్చువల్గా మొత్తం శిలా నిర్మితమై మొత్తం కూడా తీసపోయింది, ఎగుడు దిగుడు మట్టినంతా తీసపోయింది, మొత్తం శిల మరి మైదానంలా కనిపిస్తూ ఉంది. మరి అట్ట శిలా నిర్మితమైన మైదానాలని ఈ క్రమక్షేమంలో ఏర్పడిన మైదానాలని ఏమంటారు? యాక్చువల్గా హమ్మడాలు అంటారు. అలా కాకుండా యాక్చువల్గా ఈ ఎగుడు దిగుడు స్వరూపాలని ఒక సాఫ్ చేస్తూ ఉంటాను చూసారా, అట్టా గాలి సాఫ్ చేసింది అనుకో, సాఫ్ చేసింది, మరి ఆ మొత్తం కూడా ఇసుక ఒక మైదానంలాగా ఏర్పడిపోయింది. ఎగుడు దిగుడు భూస్వరూపాలు వెళ్ళిపోయినాయి ఈ గాలి వల్ల, గాలి క్రమక్షయం కారణంగా అంతా కూడా సదరంగా తయారైంది. దాన్ని మరి అదంతా ఇసుకగా ఉంది, దాన్ని ఇసుక మైదానాలని ఎర్గులు అంటారు. రాతి మైదానాలను హమడాలు, ఇసుక మైదానాలని ఎర్గులు అంటారు. ఆ తర్వాత పవన నిక్షేపణ మైదానాలు. ఇప్పుడు దాకా పవన క్రమక్షయ మైదానాలు చెప్పుకున్నాం. ఇప్పుడు పవన నిక్షేపణం, ఇక్కడి నుంచి తీసుకుపోయింది, ఇక్కడి నుంచి తీసుకుపోయినందువల్ల పవనం ఈ ప్రాంతంలో మైదానం ఏర్పడింది. ఈ మైదానాలను మనం క్రమక్షయ మైదానాలను 2 రకాలుగా చెప్పుకున్నాం. ఆ తర్వాత క్రమక్షయ మైదానాలు కాకుండా యాక్చువల్గా ఏదైతే గాలి నిక్షేపణ చేస్తుందో మరి ఆ నిక్షేపణ కారణంగా ఏర్పడిన మైదానాలను మనం నిక్షేపణ మైదానాలు అంటున్నాము. దట్ ఈస్ కాల్డ్ యాక్చువల్గా క్రమక్షయ మైదానాలను పెడిప్లేన్స్ అంటాం, నిక్షేపణ మైదానాలనే లోయస్ ప్లెయిన్స్, లోయస్ మైదానాలు అంటారు. మనకి లోయస్ మైదానాలు ముఖ్యంగా ఎక్కడ కనిపిస్తాయి? పశ్చిమ చైనా లేదా వాయువ్య చైనా ప్రాంతంలో మనకి లోయస్ మైదానాలు విస్తారంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ లోయస్ మైదానాలు యాక్చువల్గా ఏ కలర్లో కనిపిస్తాయి? ఎల్లో కలర్గా కనిపిస్తాయి. కాబట్టి యాక్చువల్గా ఎల్లో కలర్ మీద హోయంగ్హో నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది. తద్వారా దాంట్లో ఏం ఏర్పడుతుంది మనకి? యాక్చువల్గా హోయంగ్హో నది, ఎల్లో రివర్ అంటారు. అది దాని మీద ప్రవహిస్తూ యాక్చువల్గా అక్కడ సముద్ర భాగాన్ని కలవడం వల్ల మరి ఆ నీరు ఎల్లో కలర్లో ఉండి ఆ ప్రాంతంలో ఎల్లో సీ ఏర్పడింది. పసుపు నది ఎక్కడ? చైనా సముద్రంలో. పవన క్రమక్షయం అంటాం. యాక్చువల్గా దీన్ని పెడిప్లేన్ అంటాం. యాక్చువల్గా నిక్షేపడం వల్ల ఏర్పడిన మైదానాలను మనం ఏమంటాం? లోయస్ మైదానాలు అంటాం. ఇవి యాక్చువల్గా మనకు చైనా ప్రాంతంలో విస్తారంగా ఉండే మైదాన ప్రాంతాలను మనం మరి లోయస్ మైదానాలుగా చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాక్చువల్లీ నిక్షేపణ మైదానాలు. ఆ తర్వాత హిమనీనద మైదానాలు మనం చూసినట్టయితే ప్రపంచంలో హిమనీనద మైదానాలన్నీ కూడా యూరోప్ దేశాలు, ఆ పై దేశాల్లో మనకి విశిష్టంగా కనిపిస్తాయి. ఇవి హిమనీనద మైదానాల్లో మనం చూసినట్టయితే హిమనీనద మైదానాలన్నీ కూడా హిమనీ నదాలు ప్రవహిస్తున్నప్పుడు అవి క్రమక్షయం చేయడం వల్ల ఏర్పడిన మరి సమతల భూపటలాన్ని మనం హిమనీనద మైదానం అంటాం. హిమనీనద మైదానంలో మనం చూసినట్టయితే యాక్చువల్గా 2 కనిపిస్తాయి ఇక్కడ కూడా. ఒకటి వచ్చేసి క్రమక్షయ మైదానం, 2 నిక్షేపణ మైదానం. క్రమక్షయ మైదానంలో మనం చూసినట్టయితే క్రమక్షయ మైదానాలన్నీ కూడా గోళాంశ మృత్తిక మైదానాలు అంటారు. వీటిని గోళాంశ మృత్తిక మైదానాలు అంటారు. క్రమక్షయ మైదానాలన్నింటినీ కూడా యాక్చువల్గా ఇవన్నీ కూడా ఎక్కడ కనిపిస్తాయి? హడ్సన్ అఖాతం. ఎక్కడైతే మనకి యాక్చువల్గా ఉత్తర అమెరికా దగ్గర హడ్సన్ అఖాతం అనేది ఉంది. ఆ హడ్సన్ అఖాతం కెనడా పైభాగంలో జస్ట్ ఒక లోతైన అఖాతం కెనడా యొక్క భూభాగంలోకి సముద్ర భాగం చొచ్చుకొని వచ్చినందువల్ల ఏర్పడిన ఒక అఖాత భాగం, దాన్ని హడ్సన్ అఖాతం అంటాం. ఆ హడ్సన్ అఖాతం చుట్టూ ఏర్పడిన మైదాన ప్రాంతాలను మనం క్రమక్షయ మైదాన ప్రాంతాలుగా ఉదాహరణగా చెప్పవచ్చు. మరి హిమనీనదాల నిక్షేపణ వల్ల ఏర్పడిన మైదానాలు ఏంటి? మరి ఈ హిమనీనదాలు తీసుకొచ్చేసి ఒక మరి సచిద్రమైన ఈ మొరైన్ మైదానాలు మనం చూసినట్టయితే ఎక్కడున్నాయి ఈ మైదానాలని మనం చూసినట్టయితే ప్రపంచంలో యాక్చువల్గా ఫిన్లాండ్, ఇవన్నీ కూడా ఎక్కడ యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ మైదానాలన్నీ కూడా యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఆ తర్వాత అంతర్భూజల మైదాన వ్యవస్థ ఒక్కసారి మనం చూసినట్టయితే అంతర్భూజలం అంటే భూమి యొక్క పటలంలో కింద కొన్ని కిలోమీటర్ల లోతులు లేదా కొన్ని మీటర్ల లోతులో మనకి అంతర్భూజలం ఎప్పుడు కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ భూజలం అంతర్భూజలం ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఏ ప్రాంతాల్లో అయితే కాల్షియం కార్బోనేట్ లేదా జిప్సమ్ ఇటువంటి ఖనిజ
ప్రాంతాలు ఉంటాయో ఆ ఖనిజ ప్రాంతాలని ఈ నీరు తాకినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఖనిజాలు కరిగిపోతాయి ఈ నీటిలో. మరి కరిగిన ఆ నీరు తీసిపోయి ఇంకోది ఇక్కడ నిక్షేపణం చేయడం వల్ల లేదా ఆ ప్రాంతాల్లో ఈ ఖనిజాలు కరగడం వల్ల ఒక మైదానాన్ని మనం టెర్రా రోజా అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. మరి దీన్నే అంతర్భూజల మైదాన ప్రాంతాలు అంటారు. ఇటు యాక్చువల్గా ఇవి స్విట్జర్లాండ్ ఈ ప్రాంతాల్లో అత్యధికంగా మనకు కనిపిస్తాయి. ఆ ప్రాంతాల్లో వీటిని టెర్రా రోజా మైదానాలు అంటారు. టెర్రా రోజా మైదానాలు అంటారు. ఆ తర్వాత మనం చూసినట్టయితే సముద్ర తరంగ మైదాన ప్రాంతాలు. సముద్ర తరంగ మైదాన ప్రాంతాలు అంటే యాక్చువల్గా మనం సముద్ర తరంగాలు చాలా శక్తి ఉంటుంది, కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉంటాయి సముద్ర తరంగాలు. మరి ఈ తరంగ శక్తి వల్ల ఏదైతే తీర ప్రాంతాలు కొన్నిసార్లు సమతలంగా ఏర్పడతాయి. ఈ సమతలంగా ఏర్పడిన ప్రాంతాలు ఒక మైదాన ప్రాంతాలుగా మైదాన రూపాన్ని సంతరించుకుంటాయి. మైదాన రూపాన్ని సంతరించుకున్న ఈ భూస్వరూపాన్ని సముద్ర తరంగ మైదాన ప్రాంతాలు అంటారు. మరి ఈ సముద్ర తరంగ మైదాన ప్రాంతాలనే స్టాండ్ ప్లాంట్స్ అంటారు. ఇవి యాక్చువల్గా మనకి ఎక్కడ కనిపిస్తాయి? తీర మైదానాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆటుపోట్లు ఎక్కువగా జరుగుతున్నప్పుడు ఇవి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దీంతో యాక్చువల్గా భారతదేశంలో ప్రధాన భూస్వరూపాలను మనం విభిన్నంగా చర్చించడం జరిగింది. దీంట్లో యాక్చువల్గా 3 ప్రాంతాలు మనం తీసుకున్నాం. 3 భూస్వరూపాలని ప్రపంచంలో భూగోళం మీద విస్తరించి ఉన్న 3 ప్రధాన భూస్వరూపాలు మనం తీసుకోవడం జరిగింది. 1 పర్వతాలు, 2 పీఠభూములు, 3 మైదాన ప్రాంతాలు. యాక్చువల్గా మనం చూసినట్టయితే ప్రపంచంలో అతి ఎక్కువగా మైదానాలు ఉన్నాయి, ఆ తర్వాత పీఠభూములు ఉన్నాయి, ఆ తర్వాత యాక్చువల్గా మరి పర్వత వ్యవస్థ ఉంది. ఈ పర్వత వ్యవస్థలో మనం 2 రకాలుగా తీసుకున్నాం, 3 రకాలుగా తీసుకున్నాం. 1 విరూపకారకాల వల్ల ఏర్పడిన పర్వతాలు, దాంట్లో ముడత పర్వతాలు, ఖండ పర్వతాలు అనేవి మనకు వచ్చాయి. సెకండ్ బట్ వన్ మరి సంచిత లేదా అగ్నిపర్వతాలు. థర్డ్ మనం చూసినట్టయితే మనకి అవశిష్ట లేదా పరిశిష్ట పర్వతాలని మనం చెప్పుకున్నాం పర్వత వ్యవస్థలో. అంతేకాకుండా సెకండ్ దాంట్లో మనం చూసినట్టయితే ప్లాట్యూస్ పీఠభూముల్లో చూసినట్టయితే పీఠభూమికి మనం డెఫినేషన్ చెప్పడం కూడా జరిగింది. 400 మీటర్లు 3 నుంచి 500 మీటర్ల ఎత్తు, మరి పైభాగం సమతలంగా, మరి దాని యొక్క వాలులు నిట్రంగా ఉండే ఒక భూస్వరూపాన్ని మనం పీఠభూమిగా మనం టేబుల్ ల్యాండ్ అంటారు దీన్ని యాక్చువల్గా. మరి ఈ టేబుల్ ల్యాండ్ అనేది యాక్చువల్గా ఖనిజాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలుగా మనం చెప్పుకున్నాం. దీంట్లో మనం యాక్చువల్గా ఉండే ప్రాంతాన్ని బట్టి 3గా విభజించాం. పర్వతాంతర పీఠభూములు, మరి పర్వత పాద పీఠభూములు, మరి అవశిష్ట పీఠభూములుగా మనం విభజించడం జరిగింది. సో ఆ తర్వాత యాక్చువల్గా మనం చూసినట్టయితే మరి మైదానాలను చూసినట్టయితే చలనాల వల్ల ఏర్పడిన మైదానాలు, మరి క్రమక్షయ లేదా నిక్షేపణ మైదానాలు మనం చూసాం. చలనాల వల్ల ఏర్పడే మైదానాల్లో ఖండ మైదానాలు, ఖండాంతర్గత మైదానాలు, మరి తీర మైదానాలు అని 2గా వర్గీకరించడం జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్టయితే క్రమక్షయ నిక్షేపణ మైదానాలు. క్రమక్షయం అంటే ఏంది, నిక్షేపణం అంటే ఏంది కంప్లీట్గా మనం చర్చించాం. దాంట్లో 1 నదుల వల్ల ఏర్పడిన క్రమక్షయ లేదా నిక్షేపణ మైదానాలు, పవనాల వల్ల ఏర్పడిన క్రమక్షయ లేదా నిక్షేపణ మైదానాలు, మరి హిమనయ నదాల వల్ల ఏర్పడిన క్రమక్షయ నిక్షేపణ మైదానాలు, లేదా అంతర్భూజలాల వల్ల ఏర్పడిన మైదానాలు, మరి సముద్ర తరంగాల వల్ల ఏర్పడిన మైదాన వ్యవస్థ. వీటన్నిటిని గురించి కూడా మనం క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. సో దీంతో ప్రపంచ ప్రధాన సో దీనిలో మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, కంప్లీట్గా దీని యొక్క కాన్సెప్ట్ అర్థం కావడం పెద్ద కష్టం కాదు. చాలా యాక్చువల్గా హై స్కూల్ బేస్ ఉంటుంది. కానీ దీంట్లో కష్టంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాటి యొక్క వర్గీకరణ. 2 దేనికి సంబంధించి దానికి ఖచ్చితంగా ఉదాహరణలతో సహా కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే,
దీంతో మనకి యాక్చువల్గా ప్రధాన భూస్వరూపాలు అయిపోయాయి.